హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 10. జై, సత్య అండ్ సంజు ఆఫీసులో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది మీనా. వచ్చి రావడంతోనే సత్య వైపు చూసి తన క్యాబిన్కి రమ్మని చెప్పింది. అది విని తను నిన్నెందుకు రమ్మంటుందిరా అని అనుమానంగా అడిగాడు జై. సత్య మాట్లాడడానికన్నా ముందే అది వెళ్ళొస్తేనే కదా తెలిసేది, వెళ్ళు, గో అని సత్య చేయి పట్టి లేపింది సంజు. దాంతో కొంచెం భయంగానే మీనా క్యాబిన్ వైపు నడిచాడు సత్య. అతను వెళ్ళేసరికి చైర్లో కూర్చొని తన ముందున్న ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంది మీనా. మెల్లగా డోర్ ఓపెన్ చేస్తూ మీనా అని పిలిచాడు సత్య. ల్యాప్టాప్ నుండి తలపైకెత్తి అతని వైపు చూసి హా, కమ్ అని తన అనుమతినిచ్చింది మీనా. అతను లోపలికి రాగానే టేక్ యూర్ సీట్ అని కుర్చీ వైపు చూపించింది మీనా. కొంచెం తటపటాయిస్తూనే థ్యాంక్స్ అంటూ కూర్చొని మీనా వైపు తదేకంగా చూస్తూ చెప్పు మీనా, ఎనీథింగ్ యూ హ్యావ్ టు సే అని అడిగాడు సత్య. దాంతో మీనా ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకొని తనింకా జై రూమ్లోనే ఉంటుందా అని అడిగింది. ఆ ప్రశ్న విని కొంచెం అయోమయంగా చూస్తూ ఎవరు అని అడిగాడు సత్య. అదే తనుంది కదా, తన పేరేంటి? హా, శృతి అని సాగదీసింది మీనా. దాంతో సత్య కొంచెం నవ్వి హా, వాడి రూమ్లోనే ఉంటుంది అని జవాబిచ్చాడు. అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటూ అతని వైపు చూసింది మీనా. ఆ మాటలకు కొంచెం అనుమానంగా చూస్తూ హెల్పా, ఏంటి అని టక్కున అడిగాడు సత్య. నాకు తన గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, జైకి ఆమెకు ఏంటి సంబంధం, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి. చెప్పు, చేస్తావా అంది మీనా. దాంతో సత్య మొహమాటం లేకుండా ఐఎమ్ సో సారీ మీనా, ఆమె గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, ఎందుకంటే నాకు ఆమె గురించి ఏం తెలియదు కాబట్టి అని చెప్పాడు. ఏంటి, ఏ యాక్టింగ్ చేస్తున్నావా సడన్గా సీరియస్ అవుతూ అడిగింది మీనా. ఆ మాటకు కొంచెం కోపంగా మీనా, నేను చెప్పేది నిజం, నాకే కాదు జైగాడికి కూడా తన గురించి ఏమీ తెలీదు అని అంటున్న సత్యని మాటల మధ్యలోనే ఆపేస్తూ స్టాప్ ఇట్, ఇనఫ్ సత్య, ఇవన్నీ ఆపి ఇప్పటికైనా డైరెక్ట్గా పాయింట్కి రా. నిజం చెప్పు, హూ ఇస్ షీ, ఆమె నిజంగానే జై ఫ్రెండ్ సిస్టరా అని దాదాపు అరిచినట్లుగా అడిగింది మీనా. మీనా, నాకు తెలిసింది చెప్పాను, ఇంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పి కొంచెం కోపంగా చూసి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ అని అన్నాడు సత్య. ఏంటి అని కోపంగా అడిగింది మీనా. జైకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, సో వాడి చుట్టూ తిరుగుతూ అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. వాడు ఇప్పటికే ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, నువ్వు ఇంకో ప్రాబ్లంలో తయారవ్వకు ప్లీజ్ అని చెప్పాడు సత్య. ఆ మాట విని అతని వైపు చూస్తూ ఒక పిశాచి నవ్వు నవ్వింది ఆమె. దాంతో సత్య అయోమయంగా ఆమె వైపే చూస్తున్నాడు. అప్పుడు సత్య, నీ లవ్ నీకు దక్కింది కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు, ఓకే. ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు చెప్పు. సంజు నీకు దూరం అవుతుందంటే నువ్వు అన్నీ మూసుకొని ఇలాగే కూర్చుంటావా, లేదంటే ఆమె కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉంటావా అని సూటిగా అడిగింది. సత్య అస్సలు తగ్గకుండా ఇవి రెండు వేరు వేరు మీనా, అక్కడ జైగాడికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, బట్ సంజు నేను ఇద్దరం ఎంగేజ్డ్, వి బోత్ ఆర్ ఇన్ లవ్ అని అన్నాడు. ఓ రియల్లీ, అయితే ఇవి చూశాక కూడా సంజుకి నీ మీద ప్రేమ ఉంటే అది చచ్చిపోతుందనుకుంటా, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అంటూ తన మొబైల్లో ఏదో పిక్ ఓపెన్ చేసి చూపించింది మీనా. దాంతో అనుమానంగా నుదురు చిట్లిస్తూ వాటిని ఒక క్షణం తీక్షణంగా చూసిన సత్య షాక్ అవుతూ ఇవి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు. ఆ క్షణం అతని కళ్ళలో నమ్మలేని ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం మనసులో ఏదో తెలియని భయానికి దారితీసింది. అతని ముఖాన్ని చూసి అది అర్థం చేసుకున్న మీనా ముందుకు వచ్చి మూడులేని తన కురులను వెనక్కి అనుకుంటూ అంతా తమరి ఘనకార్యమే కదా, ఎలా వచ్చాయో కూడా నీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఎందుకు అడగడం, నువ్వు గనక ఇప్పుడు నాకు హెల్ప్ చేయకపోతే ఇవి సంజు ఫోన్లో ప్రత్యక్షమవుతాయి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ డాడీ నెంబర్ కూడా నా దగ్గరుంది అంటూ కూర్చున్న ప్లేస్ నుండి లేచి అటూ ఇటూ తిరగడం స్టార్ట్ చేసింది మీనా. అతను ఇంకా నమ్మలేనట్లు ఆ ఫోన్ వైపే చూస్తున్నాడు. సంజు నిన్నే చెప్పింది నెక్స్ట్ వీక్లోనే నీ ఎంగేజ్మెంట్కి డేట్ అనుకుంటున్నారంట కదా, సో ఒక్కసారి ఈ టైంలో సంజు ఫోన్కి వెళ్ళాయనుకో, ఆ నెక్స్ట్ వీక్ అనేది నీకు ఈ జన్మలో రాదు అని అంది మీనా. దాంతో ఆమె వైపు చూస్తూ మీనా, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, ఇలా ఒకరి లైఫ్తో ఆడుకోవడం నీకు భావ్యంగా ఉందా అని చిరాగ్గా అన్నాడు సత్య. ఆ మాటకు కొంచెం పెద్దగా నవ్వి క్లాప్స్ కొడుతూ వావ్ సూపర్, మీరందరూ కలిసి నా లైఫ్తో ఆడుకోవచ్చు,
బట్ అదే నేను చేస్తే నేను విలన్ అయిపోతున్నాను, అంతేనా అని ఆక్రోశంగా అడిగింది. నీ లైఫ్తో ఎవరూ ఆడుకోలేదు మీనా. వాడికి నువ్వంటే ఇష్టం లేదు, అదే చెప్పాడు. అందులో నీ లైఫ్తో ఆడుకోవడం ఎక్కడుంది అని కొంచెం గట్టిగా అడిగాడు సత్య. ఓ అవునా, అయితే ఆ మాట ఎన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు? ఈ 4 ఇయర్స్లో నేను ఎన్నిసార్లు అతనికి దగ్గరగా వెళ్ళాను. అతనికి ఇష్టం లేనప్పుడు ఫస్ట్లోనే చెప్పాల్సింది కదా. ఇన్ని సంవత్సరాల నుండి నాలో ఆశలు పెంచి సడన్గా ఇప్పుడు వేరే అమ్మాయి ఉందంటే నేను చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా అని అడిగింది మీనా. ఆ మాటకు సత్య వెంటనే ఏదో అనబోతుంటే, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు సత్య, జస్ట్ నేను చెప్పినట్లు చేస్తావా లేదంటే అని అంది మీనా. దాంతో కొంచెం అయిష్టంగానే ఓకే ఓకే ఫైన్, కానీ ముందే చెప్తున్నా, ఆ అమ్మాయి గురించి మాత్రం నాకు నిజంగా ఏమీ తెలియదు అని అన్నాడు. మీనా చిన్నగా నవ్వుతూ ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను అని అంది. దాంతో ఇక అక్కడి నుండి బయటికి వెళ్ళాడు సత్య. క్యాబిన్ నుండి బయటికి వచ్చిన అతను చూస్తూనే అడుగో వస్తున్నాడు అని ఆతృతగా అన్నాడు జై. ఆ మాటతో అటువైపు తల తిప్పి చూసింది పక్కనే ఉన్న సంజు. సత్యని జాగ్రత్తగా గమనిస్తూ చూస్తుంటే బాగానే తిట్టినట్లుంది, ఆ ముఖం చూడు, టిప్పు దొరకని బేరర్లాగా ఎలా వాడిపోయిందో అని నవ్వుతూ అంది సంజు. జై కూడా అవును అన్నట్లుగా తలాడిస్తూ ఇంతకు తనని ఎందుకు తిట్టుంటుంది అని అన్నాడు. అప్పటికే వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు సత్య. రేయ్ ఏమైందిరా, ఫేస్ ఎందుకు అలా పెట్టావు అని అడిగాడు జై. దాంతో సత్య కొంచెం నార్మల్ అవుతూ నథింగ్ రా, బాస్ ముందు ఏదో పిచ్చి పిచ్చిగా వాగిందిలే అని అన్నాడు. దానికే నువ్వు ఎంతలా ముఖం మార్చుకున్నావా అని అనుమానంగా అడిగింది సంజు. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ నువ్వు నా పార్ట్నర్వి కాదే, ప్రాణాలు తోడేసే తోడేలివి. ఎక్కడైనా పార్ట్నర్ బాధలో ఉంటే ఏమైంది, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటారు, కానీ నువ్వేంటి ఏం తిట్టింది ఎన్ని తిట్టిందని అరాలు తీస్తున్నావు అని చిరాగ్గా అన్నాడు సత్య. అది విని నవ్వుతూ హో సారీ, అంటే నిన్నెప్పుడూ ఇలా చూడలేదు, ఫస్ట్ టైం ఇలా చూస్తుంటే ఎందుకో ఇంకా కొంచెం టీస్ చేయాలనిపించింది అని కొంటెగా అంది సంజు. ఇదిలా ఉంటే ఆ రోజు శృతిని చెక్ చేయడం కోసం జై గదిలో ఉన్న శృతి దగ్గరికి వెళ్ళింది జియా. ఇద్దరూ చెరొక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది శృతి అని అడిగింది జియా చిన్నగా నవ్వుతూ. నాకేంటి జియా, చాలా బాగున్నా. జై నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నిద్రలో కూడా ఎక్కడ ఉలిక్కి పడతానోనని అప్పుడప్పుడు లేచి మరీ చూస్తుంటాడు నా వైపు అని కొంచెం తలదించుకొని సిగ్గుగా చెప్పింది. అది చూసి జియా చిన్నగా నవ్వి దట్స్ నైస్ అని ఆగిపోయి ఏది ఒకసారి నీ తల వెనక గాయం చూడనివ్వు అని అంది. దాంతో శృతి వెనక్కి తిరగగానే ఆమె గాయం ఉన్న చోట వెంట్రుకలను కొంచెం పక్కకు జరిపి గ్లౌజ్ వేసుకున్న తన వేలితో చిన్నగా తాకి నొప్పిగా ఉందా అని అడిగింది జియా. ముందు ఉన్నంతలా లేదు అని చెప్పింది శృతి. దాంతో మళ్ళీ ఆమె ముందు కూర్చుంటూ అన్ని ట్యాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా అని అడిగింది జియా. అని శృతి తలాడించగానే సరే, ఇప్పుడు ఇంకొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని ఆగిపోయింది జియా. హా చెప్పు అని స్ట్రైట్గా కూర్చుంటూ అడిగింది శృతి. దాంతో ఆమె ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ నీ మైండ్లో ఎప్పుడైనా ఎవరైనా కనిపిస్తున్నారా, అంటే ఉన్నట్టుండి ఏదైనా వాయిస్ కానీ మనిషి బొమ్మ కానీ నీ మైండ్లోకి వస్తుందా, ఏదైనా వస్తువు కానీ ప్లేస్ కానీ ఇంతకుముందు చూసినట్లు అనిపిస్తుందా అని అడిగింది. ఆ ప్రశ్నలన్నీ విన్న శృతి కొంచెం వింతగా జియా వైపు చూస్తూ నో అలా ఏమీ లేదు, అయినా నాకు అలా ఎందుకు అనిపిస్తుంది అని అనుమానంగా అడిగింది. ఏం లేదు, నీ తల వెనక దెబ్బ తగిలింది కదా, జనరల్గా అలా దెబ్బ తగిలిన వాళ్ళకి నేను చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని విషయాలు వ్యక్తుల ముఖాలు గుర్తుండవు, సో అందుకే అలా అడిగాను. బట్ డోంట్ వరీ, అన్నీ తొందరగానే సెట్ అవుతాయిలే అంటూ మ్యాటర్ దాటేసింది. ఓ ఓకే, ఇప్పటి వరకు నాకు అలా ఏం అనిపించలేదు అని చెప్పింది శృతి. ఓకే ఓకే టేక్ కేర్, ఇక నేను వెళ్తున్నానులే, తిని ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, బాయ్ అంటూ పైకి లేచింది జియా. ఓకే జియా థ్యాంక్స్ అని చెబుతూ శృతి కూడా లేచింది. దాంతో తాను తెచ్చిన వస్తువులన్నీ చేతిలో పట్టుకొని అక్కడి నుండి కిందికి నడిచింది జియా. అప్పుడే ఆమెకు పక్కనే ఉన్న కిటికీలో నుండి తననే చూస్తున్న జయంతి కనిపించింది. జియా మెట్లు దిగడమే ఆలస్యం. గబగబా ఆమె ముందుకు వచ్చి ఆమెను పైనుండి కింది వరకు తదేకంగా చూస్తూ ఉంది జయంతి. దాంతో కొంచెం అయోమయంగా ఆమెను చూస్తూనే ఆంటీ కొంచెం పక్కకు జరుగుతారా ప్లీజ్
అని అడిగింది జియా. జరుగుతా కానీ ఒక విషయం చెప్పు సిస్టర్ అమ్మా అని పక్కకు జరుగుతూ అడిగింది జయంతి. అప్పుడు జియా ముందుకు నడుస్తూ ఏంటంటీ అని అడిగింది. నువ్వు పైన ఇంతసేపు ఆ అమ్మాయితో మాట్లాడావు కదా, ఇంతకీ ఆ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం అని ఆరా తీస్తున్నట్లుగా అడిగింది. దాని గురించి మీకెందుకంటీ అని నడుస్తూనే ప్రశ్నించింది జియా. దాంతో జయంతి కొంచెం తడబడి ఏం లేదులే, వాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏదో తెలుసుకుందామని అడిగాను అని అంది. దాంతో జియా ఆ ఇంటి గేట్ తీసి బయటికి నడుస్తూ అది వాళ్ళని అడిగి తెలుసుకోండి ఆంటీ, ఇప్పుడు నాకు చెప్పేంత టైం లేదు, బాయ్ ఆంటీ అని చెప్పి జయంతికి మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన స్కూటీ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది జియా. వెళుతున్న ఆమెను చూసి జయంతి మూతి తిప్పుతూ "హు, ఊ, వాళ్ళు చెప్పేవాళ్లే అయితే నిన్నెందుకు అడుగుతావమ్మా" అనుకుంటూనే చిరాకుగా గేట్ వేసుకొని వెళ్ళిపోయింది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలు దాటుతోంది. అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్న వెహికల్స్ని పట్టించుకోకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు పున్నంచంద్. అతని ముఖంలో ఇప్పుడు ఒక రకమైన బాధ కనిపిస్తుంది. ఇంతలో లెఫ్ట్ సైడ్ తిరిగి కొంత దూరాన ఉన్న ఒక విల్లా వైపు చూశాడు. కన్నార్పకుండా చూస్తూ అటువైపే చూస్తున్న అతను ఈ రోజైనా ఇతను కలుస్తాడా, కలిస్తే బాగుండు అని తనలో తానే అనుకుంటూ ఆ విల్లా వైపు నడిచాడు. అతను వెళ్ళేసరికి విల్లా గేట్స్ తీసే ఉన్నాయి. దాంతో అంటే ఈరోజు అతను ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటాడు అని సంతోషంగా అనుకుంటూ వేగంగా లోపలికి వెళ్ళాడు. అతను ఆ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్నాడో లేదో ఇంతలో ఒక 40 ఏళ్ల వయసున్న వ్యక్తి చేతిలో కొన్ని పుస్తకాలు పట్టుకొని బయటికి వస్తూ కనిపించాడు. పున్నంచంద్ అతన్ని చూస్తూనే సార్ సార్ రమణ సార్, ఒక్క నిమిషం సార్ అని అన్నాడు. అతని పిలుపుతో ఒక క్షణం ఆగిపోయి పున్నంచంద్ వైపు చూశాడు రమణ. పున్నంచంద్ను చూడగానే అతనిలో కొంచెం చిరాకు కలిగింది. దాంతో విసుగ్గా ఏంటయ్యా పున్నంచంద్ అని చిరాగ్గా అడిగాడు. నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది సార్, నా బాధ మీకు తెలీదా అని అన్నాడు పున్నంచంద్. దాంతో రమణ తన చేతిలో ఉన్న బుక్స్ని అక్కడే ఉన్న కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి లోపల సీట్లో వేస్తూ తెలుసయ్యా, కానీ నేనేం చేయను, అదేమైనా నా చేతిలో ఉందా చెప్పు నేను చేయడానికి అని చెప్తూ పున్నంచంద్ వైపు తిరిగాడు. అదేంటి సార్ అలా అంటారు, ఆ రోజు మీరు అంత నమ్మకంగా చెప్పబట్టే కదా నా కొడుకుని మీతో పంపాను. ఇప్పుడు ఇలా జరిగిందని మీరు ఇలా ముఖం చాటేయడం అస్సలు బాగోలేదు సార్ అని కొంచెం కోపం మిళితం చేస్తూ అన్నాడు. దాంతో తన కళ్ళకి ఉన్న కళ్ళద్దాలు తీస్తూ ఏంటి నేను ముఖం చాటేస్తున్నానా, అసలు ఏం జరిగిందో నీకు గుర్తుందా లేదా అని అడిగాడు రమణ. గుర్తుంది సార్ అంటూ పున్నంచంద్ తన మాటల్ని పూర్తి చేయకముందే గుర్తుంటే నువ్వు ఇలా మాట్లాడవు పున్నం, నీ కొడుకు కోసం నేను ఎంత చేశానో మీకు తెలుసు, నాకు తెలుసు, నీ కొడుక్కి కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా మీ వాడు ఇలా చేశాడంటే ఎవరు ముఖం చాటేస్తున్నట్లు నువ్వే చెప్పు అని సూటిగా అడిగాడు రమణ. తన మాటలో దొర్లిన తప్పుని అప్పటికి కానీ అర్థం చేసుకున్న పున్నంచంద్ అయ్యో ఏదో ఆవేశంలో అలా అనేసి సార్, వదిలేయండి, తప్పైపోయింది అని సముదాయించాడు పున్నంచంద్. దాంతో అతను పున్నంచంద్ నీది ఆవేశం కాదని ఆవేదన అని నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయని చెప్పు, అది మన చేతిలోని పని కాదు కదా, అక్కడికి వెళ్ళాక ఎక్కడ వాళ్ళైనా సరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతారు, ఇక మనం చెయ్యడానికి ఏమీ ఉండదు. అయినా ముందే అన్నీ చెప్పాక పంపించాం కదా, దానికి తోడు మీవాడు ఇంకా దారుణంగా బిహేవ్ చేశాడు. ఇష్టం లేకపోతే ఇక్కడే చెప్తే పోయేది కదా, ఇదంతా ఉండేదా? ఇప్పుడు అక్కడ మనం ఎవ్వరినీ ఏమీ అడగడానికి కూడా వీలు లేకుండా పోయింది అంటూ జరిగిన సంఘటనలన్నీ తన మాటల్లోనే ఒక్కసారిగా రివైండ్ చేశాడు రమణ. దాంతో పున్నంచంద్ ఇక ఏమీ అనలేక బాధతో మాకున్న ఒకే ఒక్క ఆధారం మీరే సార్, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి, మీ మీదే మా ఆశలన్నీ పెట్టుకున్నాం. జయంతి సార్ మా ఆవిడ, ఆ పిచ్చిది తన కొడుకు వస్తాడని రోజు ఎదురు చూస్తూనే ఉంది, దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్, ఎన్ని రోజులని దీన్ని ఇలా దాయాలో తెలియడం లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు పున్నంచంద్. అతని బాధను అర్థం చేసుకున్న రమణ బాధపడకు పున్నం, నేను ఇక నుండి స్పెషల్ ఫోకస్ తీసుకొని మీ వాణ్ణి మీకు అప్పచెప్పడానికి నా సాయశక్తులాగా ప్రయత్నిస్తాను, సరేనా, ఇక నువ్వు వెళ్ళు, నాకు పనుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని నమ్మకంగా చెప్పాడు. ఆ మాటతో కొంచెం సంతోషం నిండిన కళ్ళతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చేతులెత్తి మొక్కాడు పున్నంచంద్. ఇవన్నీ ఏం వద్దు కానీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని తన కారులో కూర్చున్నాడు రమణ. దాంతో పున్నంచంద్ చూస్తూ ఉండగానే
ఆ కార్ అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. అతను కొంచెం సంతోషాన్ని చేతిలో పట్టుకొని అక్కడి నుండి తన ఇంటికి కదిలాడు. అదే సమయంలో సిటీలో ఉన్న ఒక ఇంట్లో శృతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన రోజు జై చేతిలో దెబ్బలు తిన్న 5గురు రౌడీలు ఒకచోట కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముఖాలకి ఇంకా బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. వాళ్ళలో ఒకడు తన చేతిలోని కత్తితో ఎదురుగా ఉన్న రాడ్డు మీద కొడుతూ, ఛా, ఏదేదో ప్లాన్ చేసుకొని వెళ్తే అంతా ఇలా బెడిసికొట్టిందేంటన్నా అని అన్నాడు. ఏం చేస్తాంరా బండా, ప్రతిరోజు మనకు కలిసి రాదు కదా, అప్పుడప్పుడు పాచిగా వాళ్ళ వైపు కూడా పడచ్చు అని అన్నాడు లీడర్గా ఉన్న తైతు. కానీ అన్నా, మన అయ్యగారు చాలా రోజుల తర్వాత మనకి ఈ పని అప్పచెప్పారు. ఇప్పుడు ఇది కూడా సరిగ్గా చేయలేదని తెలిస్తే ఇక జన్మలో మనల్ని నమ్మరు, మనకి ఇంకొక పని కూడా ఇవ్వరు అని వాళ్ళలోనే మరొకడన్నాడు. రేయ్ రెడ్డు, నువ్వన్నది నిజమే, కానీ కంగారు పడుకో. ఎందుకంటే మన దగ్గర ఇంకా 5 రోజుల టైం ఉంది. ఈలోగా ఆమె ఎక్కడున్నా సరే సిటీ అంతా జల్లెడ పట్టైనా మనం పట్టుకొని తీరాలి, పట్టుకుంటాం అంటూ ఆగిపోయాడు తైతు. కానీ అన్నా, ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా అంటూ కూర్చున్న ప్లేస్ నుండి లేచి తైతు దగ్గరికి వచ్చాడు రెడ్డు. దాంతో తైతు ఆలోచిస్తూ, అది తెలుసుకోవడానికి మన దగ్గరున్న ఒకే ఒక్క ఆధారం ఆ పోరగాడు అని తన ముఖం మీద జై చేసిన గాయాన్ని తడుముకుంటూ, వాణ్ణి పట్టుకుంటే మన పగ తీర్చుకోవచ్చు, మనం అయ్యగారికిచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవచ్చు అని అన్నాడు. కానీ ఇక్కడ సమస్య అంతా ఆ పోరాడితోనే వచ్చింది కదన్నా. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఆమెను కాపాడాడు, కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకురాకుండా ఎక్కడికి తీసుకువెళ్ళాడు, అసలు ఇవన్నీ తెలిస్తేనే కానీ మనం వాడిని పట్టుకోలేం అని అన్నాడు వాళ్ళలోనే ఉన్న బండా అనే వ్యక్తి. దాంతో తైతు ఆలోచిస్తూ, లేదురా బండా, ఇవన్నీ లేకపోయినా సరే మనం వాడిని పట్టుకోవచ్చు అని అన్నాడు. అది విన్న నలుగురు ఒకరివైపు ఒకరు చూసుకొని, పట్టుకోవచ్చా, ఎలా అన్నా అంటూ అందరూ ఒకేసారి టక్కున అడిగారు. అప్పుడు తైతు పక్కనే ఉన్న రెడ్డు మీద చెయ్యి వేస్తూ, అది చెప్తా గాని ముందు మీరు ఇది చెప్పండి, అసలు ఆమె ఇంకా ఇంటికి వెళ్ళలేదని మీ అందరికీ ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు, లేదన్నా, రాలేదు. ఆ మహేంద్రనాథ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఉండేది మా బావమరిది ఏరియానే, వాడిని కదిలిస్తే విషయం తెలిసింది. అప్పుడే మనం అటువైపు వెళ్ళిన విషయం ఆ డ్రైవర్ గాడికి కూడా అర్థమైందని నాకు అర్థమైంది. అందుకే వెంటనే వాడికి 4 తగిలించాను మన వాళ్ళని తీసుకెళ్ళి. దాని దెబ్బకి ఆ కొడుకు కోమాలోకి కూడా పోయాడంట అని పకపకా నవ్వాడు. మంచి పని చేశావురా, మనకిక కొన్ని రోజుల దాకా ఇంకా ఎలాంటి గొడవ ఉండదు అన్నాడు తైతు. వాని గొడవ ఉండదు, మనమే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశామని ఎవరికీ తెలీదు, ఇదంతా ఓకే. కానీ అసలు ఆ పోరగాన్ని పట్టుకోవడం ఎలా అన్నా అని మళ్ళీ అర్థం కాని ప్రశ్నను లేవనెత్తాడు బండా. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.